సార్ కొంచెం పైకి సార్ కొంచెం పైకి లేపండి సార్. కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నా గంగోటి నాగేశ్వరరావు గారు ఇద్దరు వచ్చారు. మేము ఇప్పుడు ప్రతి ఇంటికి పోయి తిరిగి కరపత్రం ఇచ్చాం. ప్రతి ఇంట్లో ఏదో ఒక బెనిఫిట్, ఒక ఇంట్లో 2-3 బెనిఫిట్స్. ఒకరికి పింఛన్ అయితే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్, ప్రతి ఆడపడుచు ఉచిత బస్సు ప్రయాణం, ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా 20,000 రూపాయలు పిఎం కిసాన్ యోజన. ఇటువంటి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, 4,000 రూపాయలు పింఛన్ ఈ దేశంలో. ఈ మహారాష్ట్రలో 1,000 రూపాయలు, బీహార్లో 400, కర్ణాటకలో 600, తమిళనాడులో 1,000 రూపాయలు, ముంబై ఉండే రాష్ట్రంలో 1,000 రూపాయలు. మనం 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు. మన తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 5 బిరుదు వల్ల 5 మంది బిడ్డలు 65,000 రూపాయలు పడింది. అది నేను ఫేస్బుక్లో పెట్టా. ఇంచుమించు 2 లక్షలకి వెళ్ళిపోయింది రీచ్. అంటే అప్రిషియేట్. గిరిజన కుటుంబం ఒక్కరినే పంపించేది, ఆయన అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి ఇచ్చేది, వాళ్ళు ఒక బిడ్డను పంపించేది. ఇప్పుడు మనం ఎంతమందికైనా ఇస్తున్నాం, 5 మంది 6 మందిని పంపించేస్తున్నాం. గిరిజన పిల్లలు బడికి పోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు నువ్వు పిఎం కిసాన్ 13,000 చిల్లరిస్తే ఇప్పుడు మేము 20,000 ఇస్తున్నాం. దేంట్లో పోటీ పడతారో చెప్పండి. ఇన్ని కార్యక్రమాలు మత్స్యకారులకి, చేనేత కార్మికులకి వీళ్ళందరికీ బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఆటో డ్రైవర్స్కి. నేను అనేది నాట్ ఓన్లీ వెల్ఫేర్, ప్యారలల్గా రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, 3 శాఖలని తమరు మూతేశారు. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి అవన్నీ మూసేస్తానని చెప్పి చేసావు. ఇప్పుడు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో, ఇటు పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి పార్టీ, అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16,000 ఉద్యోగాలు ఇస్తే, బాబు గారు అప్పుడు సీఎంగా పిఆర్సీ 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సీ ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయేసి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయి అని అంటే ఫలాందని చెప్పి స్పెసిఫిక్గా చెప్పు దమ్ముంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్గా కేటగారికల్గా జరిగిన ట్రాన్స్పరెన్సీని గురించి, రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. అన్నీ వదిలేసి నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి కొవ్వైంది, ఏం మాట్లాడుతుండవు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ మద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదవాళ్ళ భూములు కొట్టేసినాడు, ఆర్లేట్పాడిలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు,
అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బేరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు కోయించుకున్నావు, మరి కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదల డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఏంటి నీ 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 బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? కరెక్ట్ కాదు ఇది.